ఫోటోగ్రాఫిక్స్ అండ్ ఎలైడ్ ట్రేడ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 2024 నూతన సంవత్సరం డైరీ, వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ కాంపిటీషన్ పోస్టర్ ఆవిష్కరించిన గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మహమ్మద్ నజీర్. ఈ సందర్భంగా నజీర్ మాట్లాడుతూ గుంటూరు పట్టణంలో దాదాపు 5,000 మంది జీవనోపాధిగా చేస్తున్నటువంటి ఫోటోగ్రఫీ వృత్తిలో దాదాపు 20 సంవత్సరాల నుంచి పట్వారీ అసోసియేషన్ నిత్యం ప్రజలకు అనేక రకాలుగా సేవలు అందిస్తూ ప్రభుత్వం నుండి ఎటువంటి సహకారం లేకపోయినా వారు నమ్ముకున్న వృత్తిలో నిష్ణాతులుగా నిలుస్తున్నారని కొనియాడారు. ఈరోజు పెద్ద సంఖ్యలో ఈ వృత్తి మీద ఆధారపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో వినూత్నంగా ఫిబ్రవరి 10వ తేదీన వివాహాల మీద ఫోటోగ్రాఫిక్స్ సంబంధించినటువంటి కాంపిటీషన్ ఏర్పాటు చేసుకుని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివాహ మ్యారేజ్ సెలబ్రేషన్ లో ఫోటోగ్రఫీ కాంపిటీషన్ నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయమన్నారు. ఫోటోగ్రాఫిక్ అండ్ ఎలైట్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు 2024 నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అసోసియేషన్ అధ్యక్షులు సంకా శ్రీనివాసరావు గారు, అలాగే సెక్రటరీగా ఉన్నటువంటి దామచర్ల శంకర్రావు గారు, అలాగే సోదరులు జాయింట్ సెక్రటరీ దుర్గా గారు, ఇతర పెద్దలందరూ కలిసి ఈరోజు 2024 నూతన డైరీని ఆవిష్కరించుకోవడం జరిగింది. గుంటూరు పట్టణంలో దాదాపు 5,000 మంది జీవనోభృతికి చేస్తున్నటువంటి వృత్తిపరంగా ఫోటోగ్రఫీ వృత్తిలో దాదాపు 20 సంవత్సరాల నుంచి పట్వా అసోసియేషన్ నిత్యం ప్రజలకు అనేక రకాలుగా సేవలు అందిస్తూ ప్రభుత్వం ఎటువంటి సహాయ శాఖలు అందించకపోయినా వారి నమ్ముకున్నటువంటి వృత్తిలో నిష్ణాతులుగా మారి ఈరోజు పెద్ద సంఖ్యలో ఈ వృత్తి మీద ఆధారపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో వినూతనంగా రేపు ఫిబ్రవరి 10వ తారీఖున మ్యారేజెస్ మీద ఫోటోగ్రఫీకి సంబంధించినటువంటి కాంపిటీషన్ని ఏర్పాటు చేసుకొని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివాహ శుభకార్యాల్లో అలాగే మ్యారేజ్ సెలబ్రేషన్స్లో ఫోటోగ్రఫీ కాంపిటీషన్ నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్క శుభ సందర్భంలో కూడా ఫోటోగ్రఫీ అనేది ఒక ప్రాముఖ్యత, అత్యంత అవసరమైనటువంటి విషయంగా పరిగణిస్తున్నారు. కాబట్టి దీంట్లో కూడా నిష్ణాతులైనటువంటి వాళ్ళ ప్రొఫెషనలిజాన్ని బయట పెట్టాలనే ఆలోచనతో పట్వా అసోసియేషన్ వాళ్ళు ఆ కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా గొప్ప విషయం. రాబోయేటువంటి సంవత్సర కాలం పాటు ప్రతి ఒక్కరు కూడా శుభ సంతోషాలతో ఐశ్వర్యాలతో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని, వారి అసోసియేషన్కి ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక తమ్ముడిలాగా వారందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తూ వారితో పాటు కలిసి నడుస్తామని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క సోదరుడు కూడా వారికి కావాల్సినటువంటి వసతులు కానీ సౌకర్యాలు కానీ వాళ్ళ అసోసియేషన్ కావాల్సినటువంటి మోరల్ సపోర్ట్ని ప్రత్యేకంగా అందిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అసోసియేషన్ సభ్యులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం.